భాను న్యూస్కి స్వాగతం. నిరంతరం చూస్తూనే ఉండండి తాజా అప్డేట్. చదువుతున్నది సురేష్ నాయక్. ఎన్టీఆర్ జిల్లా మైలవరం అంగన్వాడీలకు జీతాలు పెంచాలి. బడ్జెట్ సమావేశాల్లో వేతనాలు పెంచుతూ తీర్మానం చేయాలి. రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లో అంగన్వాడీ వర్కర్స్ మరియు హెల్పర్ జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ నేటి రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు సిహెచ్ సుధాకర్, జిల్లా కార్యదర్శి ఎం మహేష్ మాట్లాడుతూ అంగన్వాడీలతో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం వెట్టి చాకరీ చేయిస్తున్నాయని, గత 10 సంవత్సరాలుగా వేతనాలు పెంచిన పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే పని భారాన్ని తగ్గించి వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చిందని, గత ప్రభుత్వం ఇచ్చిన 12 హామీలను అమలు చేయాలని, గ్రామీణ ప్రాంతాల్లో అంగన్వాడీ కార్యకర్తలకు సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ నెరవేర్చకపోతే మార్చి 2న చలో విజయవాడ కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో అంగన్వాడీ వర్కర్లు ఈరోజు రేపు నిరాహార దీక్షలు చేపడతా ఉన్నారు. ప్రధానంగా కీలకంగా ఒకే ఒక డిమాండ్ని చేస్తూ ఉంది సిఐటియు యూనియన్. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు 42 రోజుల పాటు వైసీపీ ప్రభుత్వం మీద పోరాడి సాధించుకున్నటువంటి 11 డిమాండ్స్ మీద అప్పటి ప్రభుత్వం మినిట్స్ని ఇచ్చింది. ఆ మినిట్స్లో ఉన్న 11 డిమాండ్స్ని అమలు చేయాలి. అలాగే కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ప్రధాన వాగ్దానంగా శిశు సంక్షేమ శాఖలో పనిచేస్తున్నటువంటి అంగన్వాడీ వర్కర్లకు వేతనాలు పెంచుతామని, పనిభారం తగ్గిస్తామని హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు గడుస్తూ ఉంది. నేటి వరకు అంగన్వాడీ కార్యకర్తల గురించి మాట్లాడిన దాఖలు లేదు. అలాగే పనిభారం పెంచారు, ఇచ్చిన ఫోన్లు పనిచేయట్లేదు, పెన్షన్ల పంపిణీ చేస్తూ ఉన్నారు, యాప్లు పనిచేసే పరిస్థితి లేదు. కానీ వేతనాల గురించి మాత్రం రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఏ ఒక్కరో కూడా మాట్లాడుతున్న పరిస్థితి లేదు. ఈ రోజున స్థానిక ఎమ్మెల్యేలకి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వినతి పత్రాలు ఇస్తే ఒక్కరు కూడా స్పందించిన పరిస్థితి లేదు. శిశు సంక్షేమ శాఖ మంత్రి గారికి సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీ వర్కర్స్కి సంబంధించిన అన్ని సంఘాలు వెళ్ళి వినతి పత్రం ఇస్తే మేడం కూడా స్పందించిన పరిస్థితి లేదు. దిక్కు తోసిన పరిస్థితుల్లోనే ఈరోజు రేపు నిరాహార దీక్షలకు పిలుపునివ్వడం జరిగింది. కార్యకర్తలంతా కూడా ఈరోజు రేపు నిరాహార దీక్షలు చేస్తూ ఉన్నారు. ఒక పక్కన అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనైనా సరే తక్షణమే స్పందించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి స్పందించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వేతనాల మీద ఒక ప్రకటన చేయాలని కోరుతా ఉన్నాం. వేతనాలు పెంచుతూ ప్రకటన చేయకపోతే వచ్చే నెల 2వ తారీఖున అసెంబ్లీని ముట్టడిస్తామని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం.